హలో అండి. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోస కాకుండా ఇలా ఒకసారి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ, నైట్ డిన్నర్‌గా కానీ మీకు ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోతుంది. దీనికోసం నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. ఇవి మొత్తం ఒక 300 గ్రామ్స్ ఉంటాయనుకుంటా. ఈ 3 పొటాటోస్‌ని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని చూసారా? పొట్టిదే గానీ చాలా గట్టిదండోయ్! దీంతో చాలా పనవుతుంది. దీంతోనే ఇప్పుడు మనకు పని. దీంతోని పొటాటోస్‌ని మొత్తం గీరి పక్కన పెట్టుకోవాలి. చూడండి చాలా తొందరగా అయిపోతుంది. పెద్దవాటి కన్నా కూడా నాకిది చాలా ఈజీ అనిపిస్తుంది. ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నాను నేను. డీమార్ట్‌లో తీసుకున్నా. అన్ని పొటాటోస్‌ని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత సన్నగా వస్తుందో? ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. అంటే ఇదంతా కడుక్కోవాలన్నమాట. సన్నగా తరిగిన పొటాటోని కడిగి వేరే దాంట్లో వేసుకొచ్చి స్ట్రైనర్‌లో వేసుకొని మొత్తం వాటర్ అంతా ఇంకేలాగా చేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా ఉందో పొటాటో. ఇంతకన్నా గట్టిగా అన్నారనుకోండి చాలా సున్నితంగా తీయాలి. లేకపోతే మొత్తం విరిగిపోతుంది. ఇలా స్ట్రైనర్‌లో వేసుకుంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోతాయి. కొంచెం చెయ్యితో జస్ట్ పైన అలా ప్రెస్ చేస్తే చాలు. సన్నగా చూడడానికి భలే ఉంది కదండీ! ఇలా చేసిన దాంతోనండి మనకంతా పని. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆ పొటాటోస్ వాటర్ మనకు అవసరం లేదు. అది పడేసుకొని ఈ పైన పొటాటోని తీసి వేరే బౌల్‌లో వేసుకోవాలి. ఆ వాటర్ మనకు అవసరం లేదు ఇంకా. ఇది కొంచెం పొడి పొడిగా అయిపోతుంది కదా పొటాటో. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలి. దీనికోసం నేను 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నా. అలాగే కొద్దిగా కారము, ఇంకా కొంచెం సాల్ట్ మాత్రం చాలా తక్కువగా వేసుకోండి. కారం కూడా చాలా తక్కువ వేసుకోండి. కారం ఎక్కువ అవసరం ఉండదు. అలాగే ఆనియన్స్, మీకు గ్రీన్ ఆనియన్స్ ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేకపోవడం వల్ల నేను ఇవి వేసుకున్నాను. కొత్తిమీర అలాగే ఇవన్నీ వేసుకొని 2 ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. నేను చాప్ స్టిక్స్‌తో ట్రై చేశాను. బానే వచ్చింది. మనకెంతైనా చేయితో కలుపుకున్నంత ఆనందంగా ఉండదు కదా! చాప్ స్టిక్స్‌తో కలిపితే. అందుకని చివరిగా ఇంక చేయితో కలపక తప్పలేదు. ఒకసారి వీటిని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది జస్ట్ ఆమ్లెట్ లానే ఉంటుందండి. టేస్ట్ చాలా బావుంది. మా ఇంట్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. అదంతా స్ప్రెడ్ చేసుకొని పాన్ కాస్త హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం పాన్‌లో వేసుకొని మొత్తం పాన్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లో నుంచి లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేకపోతే ఆమ్లెట్ మొత్తం మాడిపోతుంది. దీన్ని లో ఫ్లేమ్‌లోనే ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. ఇట్లనే ఉంచితే 10 మినిట్స్ నెమ్మదిగా కుక్ అవుతుంది. లేకపోతే కిందంతా మాడిపోతుంది. పైనంతా పచ్చిగా ఉంటుంది. మూత గిట్ల ఏమి పెట్టనవసరం లేదు. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ అయిన తర్వాత ఇట్లా గరిటెతో అంటే పక్కకొచ్చేస్తుంది. కిందంతా అడుగునంతా కుక్ అయింది. అంటే చూడండి కదిపితే కదులుతుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్యాన్‌లోకి మార్చుకోవాలి. తెలుసు కదా! ఈ ప్యాన్‌లో నుంచి డైరెక్ట్‌గా తీయడం కుదరదు. అందుకని వేరే ప్యాన్‌లో వేసుకొని దాన్ని మళ్ళీ తిప్పి ఈ ప్యాన్‌లో వేసుకున్నాను. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. లేకపోతే మొత్తం పోతుంది. మొత్తానికి ఆ ప్యాన్‌లో నుంచి ఈ ప్యాన్‌లోకి మళ్ళీ తిప్పి వేసుకున్నాను. చాలా జాగ్రత్తగా వేసుకోమని చెప్పాను కదా! మొత్తానికి ఈ ప్యాన్‌లో వేసుకొని ఇంకొక 10 మినిట్స్ అలానే కుక్ చేయాలి లో ఫ్లేమ్‌లో. అప్పుడు మనకి రెడీ అయిపోతుందనమాట ఆమ్లెట్. ఇంకంతేనండి 10 మినిట్స్ తర్వాత మనకి సర్వ్ చేసుకోవడమే. కాకపోతే ఇది కుక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. 10 మినిట్స్ ఒకవైపు, ఇంకో 10 మినిట్స్ ఒకవైపు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకవేళ మీడియం ఫ్లేమ్‌లో గానీ, హై ఫ్లేమ్‌లో గానీ పెట్టారనుకోండి ఇంకంతే మనకు చేతికి ఆమ్లెట్ రాదు. దీన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలకి పెట్టారనుకోండి భలే ఎంజాయ్ చేస్తారు. మా ఇంట్లో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, నైటు డిన్నర్‌గా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్‌గా అయితే బావుంటుంది. మాకైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేశాను దీన్ని. బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.